రోజు కంద గుమ్మడికాయ దప్పలం అండి. ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఇదిగోండి గుమ్మడికాయ కూరకి ఇదిగోండి గుమ్మడికాయ ముక్క ఒకటి తీసుకున్నానండి. చిన్న గుమ్మడికాయ ముక్క, అలాగే కంద కూడా తీసుకోవాలండి, కంద ముక్క అనమాట. అలాగే ఇది బచ్చలాకండి, ఇది కంపల్సరీ వేసుకుంటారు. ఇది వంకాయ, ఇది గ్రేవీ కోసం వేసుకోవాలండి, అంతే. ఉల్లిపాయ వేయం కాబట్టి ఇది గ్రేవీ కోసం వంకాయ వేసుకుంటామండి. ఈ 4 మనం కూర అనేది చేసుకుంటామండి కార్తీక పౌర్ణమి రోజున. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి కందని గుమ్మడికాయని కూడా ఈ విధంగా శుభ్రంగా చెక్కు తీసేసి నీట్గా కడిగి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా మనం నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఈ బచ్చలాకని శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా, బెల్లం కూడా తీసుకోవాలండి. దప్పలం అంటేనే బెల్లం వేస్తాం కదా, ఇదిగోండి బెల్లం కూడా తీసుకోవాలి. తాలింపు దినుసులు అండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. ఇదిగోండి 2 వంకాయలు కూడా తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది కూర వేసుకునేటప్పుడు కట్ చేస్తానండి. ఇదిగోండి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోండి. ఇదిగోండి నూనె కాగుతుంది కదా, ఇప్పుడు తాలింపు అనేది వేసేసుకున్నాం. ఇదిగోండి తాలింపు వేగుతుంది కదా, ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలండి. అలాగే బచ్చలాకు కట్ చేసి పెట్టుకుని కడిగి పెట్టుకున్నాం కదండి, కట్ చేసుకుని ఇది కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడకూడదండి. ఇది దేవుడికి మనం పెడతాం కాబట్టి నైవేద్యంగా, దీంట్లో ఏమి వాడకూడదండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటాం కదా, అందుకని అప్పుడు వాడకూడదు అనమాట ఉల్లి వెల్లుల్లి. కొంచెం పసుపు వేసేసుకోండి. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకోవాలండి. దీని దగ్గర సాల్ట్ వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదిగోండి మనం చింతపండు పులుసు నానబెట్టాం కదా, చింతపండుని అది పులుసు అంతా తీసుకేసి ఇదిగోండి ఈ విధంగా పోసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇదిగోండి టేస్ట్కి దగ్గర కారం కూడా వేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు బెల్లం అనేది వేసేసుకోవాలండి. మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం ఎక్కువైనా వేసుకోండి. మీకు తీపి ఎక్కువ తినలేమనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. దప్పలం అంటేనే బెల్లం వేసుకుంటాం కదండి. ఇంకోటి బెల్లం వేసేసుకుని ఇక మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా, ఇంకా బెల్లం కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ముక్క ములిగే వరకు వాటర్ అయితే ఉంది కాబట్టి ఇక నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే వేయించుకోండి, సరిపోతుంది. ఇంతే అండి. 2 విజిల్స్ వేయించిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది కంద గుమ్మడికాయ దప్పలం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కార్తీక పౌర్ణమి నవమి రోజున ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటారండి. అన్నం పప్పుతో పాటు ఈ కర్రీ కూడా పెట్టుకుంటారండి. అందుకే ఈ విధంగా చూపించానండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా చేయాలండి ఇది, అందుకే ఈ విధంగా చూపించాను. ఇది నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.